హాయ్ ఫ్రెండ్స్ మేము పిట్కలు ఏరటానికి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్. అరే నాకు ఒకటి దొరికిందిరా. ఇంకా నాకు ఇక్కడ ఒక దొరికిందా? అది నాలుగు కనబడతలేదు. రారా నాకు అది చిన్న దొరికింది. అది ఒక్కటి కూడా కట్టబో. గాడాలు ఉంటాయి. మంచిగా రాలే డాడీ గట్ట 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 చూసుకుంటా. నువ్వు గట్టరా పరిస్థితి కాదు గట్లవుతాడు. నేను పరది మనం పరదిరిగారా వార కింద నాకు చెప్తానే మనం పర్మిషనేరా మంచిగా వీడికి ఉంటుంది మంచిగా మన దార మంచిగా బలవాలా. మెల్లగా నడువే కనిపిస్తలేవు కావచ్చు. మెల్లగా నడువు. పెడతావా కనబడతలేవు నీకు రెండు దొరికినా అయిరా. నాకు వచ్చాము నాకు కట్టరైతే దొరికినాయి. నాకు ఒక్కటి దొరికినాయి దొరికినాయి ఎండినాయి బాగున్నాయి కదా. నీకు మంచిగా దొరుకుతాయి. ఏం మొన్న పరదిరిగా మంచిగా లంగ కడుతుంది నాకు పోటేస్తాను. ఏ పచ్చి మండయి నన్ను కొడుతారు. మరికట్లుంటాయి కానీ గిట్టి గిట్టలాడి గిట్టలాడి ఏంటి మంచిగా దొరకదు దొరకదు పోవాలి. మరి పోతే ఏంటది ముచ్చట నాకు అర్థం బాబా పచ్చి తెలియదు నాకు. మనిషి 500 ఒక్కటి కాయకి 500 ఒక్కడికి 500 ఒక్కడికి 500 కరెక్ట్. మరి మరి డాడీకి ఫోన్ చేసి మాట్లాడు. ఇంకేందా ఒక సంచరి అమ్మ గన్న పొద్దుగా అడిగితే వారా పైసలు అమ్మ నాన్న వచ్చే మన పడుతుంది అడిగిపోతే నాకు పొద్దు కింద అయిపోతే నీరు పడుతుంది. అది తిని కొంచెం అయితే పుణ్యం ఉంటుంది మరి కదా అంటానా. మరి ఏం లేదురా ఏం లేదు ఏం లేదు ఏం లేదు పిచ్చలు దొరుకుతలేవురా అందుకే తింటాను. వచ్చి పోయినాక ఇక 500 అడిగితా. ఎందుకంటే మళ్ళీ నాకు పొద్దుకి మందు ఉండాలి. ఏం లేదు పొద్దుకి మందు ఉండాలి. ఎగ్గు తాగి ముఖ్యడానికి చెప్పు అంట పోయినాక చెప్పు. మరి చిన్న కైకి పైసలు ఇస్తా మంచి మా అమ్మలో బిస్కెట్లు కాయ ప్యాకెట్లు థమ్స్అప్ తెచ్చుకొని మంచిగా తినుకుంటా పైకి తాగమంట. అరే నువ్వైతే రాదురా నేనైతే సాయంత్రం అయితే కలిగి నువ్వు ఇవ్వకపోతే ఎక్కలే మా డాడీ తిడతాను ఫోన్ చేసి అడుగుదామంటే నువ్వు ఇస్తామంటే కాయ ప్యాకెట్లు బిస్కెట్లు థమ్స్అప్లు నువ్వు మంచిగా తెచ్చుకుంటా 500 బత్తాలు నింపినాక
ప్యాకెట్లు వస్తాయి, బిస్కెట్లు వస్తాయి. మంచిగా ఎప్పుడు ఎంత మంచిగా కొన్ని పైసలు వస్తాయి నాకు. ఇంటికి పోయి మంచిగా నాకు చెప్పింది పని పూజ పని అవి ఇంటికి పోయినా మంచిగా అయింది. పిడికెళ్ళ పోతానే చూడు పిడికెళ్ళ పోతానే పిడికెలు మంచిగా ఇప్పుడు ఇప్పుడు మా డాడీ కాయకి వచ్చిన స్ప్రైట్ కావాలి నాకు అది కావాలంటాడు కదా. మా అయ్య మా ముగ్గురు ఎత్తాడు ఎత్తాడు ఇల్లు దొక్కుతాడు. బయటికి ఫోన్ చేయాలి ఇప్పుడు మనం. ఇప్పుడు పిడికెలు చూడు ఎంత మంచిగా అన్న ఒక్క నిమిషం చెప్పి గారెలు ఆగద్రా గట్టిగా అబ్బో ఒడ్డే కత్తలు కారా మాటలు పెద్ద మాట పెద్ద పొట్టు పెద్దలేదా నాకేమేమి చిప్స్ ప్యాకెట్లు ఇష్టమైన తెచ్చుకొని పైసలు నీకు ఇస్తా చెప్పే నువ్వు. ఇంకో ఇంకో 500 అని చెప్పిన కదా, 500 ఈయనకి ఇస్తా. ఈయనకి ఇస్తే గట్టు ఉండవచ్చు. అటున్నాయి కానీ వాసన వస్తుంది. పొద్దుగాల 7 గంటలకు వస్తే గీవర్ రాకనారా సిన్ని. ఇప్పుడు ఎంత అయితే టైం 4 అవుతుంది. ఏం చేస్తావే మరి? ఫోన్ చేసి ఇస్తారా? ఫోన్ చేయరా? ఫోన్ చేయి. ఏంద్రా చంపుతారా అన్న ఇటు ఫోన్ చేసినాడు. నన్ను చంపుతారా ఎండలా. పొద్దున 7 గంటలకు వస్తే గీవర్ దాకా టైం ఎంత అవుతుందిరా? 4 అవుతుంది. 4 గంటల దాకా ఉంటారు. ఇప్పుడు ఆడ 5 బత్తాలు ఈడ 5 బత్తాలు. అబ్బా ఎన్ని నింపుమంటావురా నాయన? కడుపులు వస్తాయి నాకు. నేను తీస్తుందా అది ఎండ పాడ ఎండ బాగా నీడొస్తుందని మనం వస్తే గిట్ట కొడుతుంది. ఎండకు చంపుతారా నన్ను? ఇక మా డాడీ కన్నా ఫోన్ చేస్తాను. ఈ చెయ్యి అబ్బా ఎందుకే మమ్మల్ని చంపుతారు చిన్న చెత్తనవా చెత్తనవా. హలో డాడీ, నువ్వు ఎడ్ల బండి గిర్రెలకు పెంట కావాలన్నా అదే అవేంటి పిడికలు కావాలన్నా కదనే. అది తెస్తాను. ఎడ్ల బండి కట్టుకొని రా నువ్వు బోరం వేసుకొని. మా దోస్తుగాళ్ళు వస్తారని అనుకోలే, వాళ్ళు రాలే. మన మధుకరాన్ని నువ్వు ఈ గొడిచెల పరిస్థితిని తీసుకొచ్చినాం. కైకిలు 500 పెట్టినా. ఇక మనోళ్ళని తీసుకొస్తే అయిపోయింది. 5 బత్తాలు ఈడో బత్తాలు ఆడో బత్తాలు 20 బత్తాలు దాకా అవుతాయి. అరే మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఇక నాకు ఒక్కడికి నువ్వు ఏంటిది? నువ్వు పని మీద ఉన్నావా? అమలు పనికి పోయినావా? అటు పోయినందుకు నేను ఇళ్ళని తీసుకొచ్చిన ఇద్దరిని. 5-6 బత్తాలు అయినాయి. 20 బత్తాల దాకా అయినాయి. మరి లాస్ట్ వేస్తానికి ఏం కాదు. నువ్వైతే ఎట్లా బండి వేసుకొని రా, బోరం వేసుకొని రా. మాట్లాడు, గొడిచెల పరిస్థితి మాట్లాడతాను. హలో బావా, హలో చెప్పండి. బండి వేసుకొని ఏదికి వచ్చాం చెప్పండి. వేసుకుందా బండి?
చీకటి అవుతుంది మళ్ళా సరే నీ కజ్జి చెల్లిస్తానంట నేను కట్ చేస్తా ఉడకపోతాను కాదే ఏంద్రా పొద్దున తీసుకొచ్చిన మనసులో అత్తనాడు ఇప్పుడు నన్ను నమ్మకపోతే మీ బామ్మ అత్తనారా మన అత్తనంటే ఓకేపా నీళ్ళు లేవా మన లేదా దుబ్బలేదా దూలేదా నీళ్ళకు పానమంతా పోతాను అంతేనా ఈ పొద్దుగాల తీసుకొచ్చి గివర్ రాక నీళ్ళు లేకుండా చస్తామా మనం మునుగుడే ఇప్పుడు కైకిలి ఇవ్వాలి నాకు పొద్దుకితే అమ్మతోడు నాకు కళ్ళు లేకపోతే నాకు కుదరది పొద్దుగా నాకు ఇంత ఇంత ఎత్తనే నడుతుంది పొద్దుకి పోతేనే పని చేసినాక ఎవడన్నా కళ్ళు ఇస్తారు కదా పొద్దుకి పోతేనే కళ్ళు నాకు అబ్బో నాకు చెప్పేది నువ్వు ఇటు ఉన్నాయి కదా ఇప్పుడు మా డాడీ వచ్చేదా పోయి చేరుదాం ఎడ్ల బండికి అక్కడి నుంచి ఎలా వచ్చిందంటే ఆ బత్తాలు తీసుకోవాలి ఆగరాదురా ఇవ్వరు దాకా ఎండలు వచ్చినాం కాదురా నా కాసేపు చెల్లు చూసుకో కాసేపు ముజ్జే జొర కొడతారు ఏంటి తొండలు నేను చెప్తా పాటు మా అన్నకు ఒక 5 నిమిషాలు ఆగరాదురా ఇవ్వరు దాకా పంపినాం కదరా బత్తాలు ఏరి ఏరి చచ్చినాం అట్లకెళ్ళాడు ఏం అవన్నీ ఏరి ఏరి చచ్చినాం ఇయ్యారా 500 కాయకిలు ఇచ్చుడు ఇంత చంపుతారు మమ్మల్ని దేవుడా అదే ఏంద్రా ఈ సెలవు ఒక్క 5 నిమిషాలలో కూర్చొని ఇవ్వరా అత్తే బుగ్గగాలం అయితే మనం ఇక దొరకబెట్టి పొల్లు కొడతాడు అన్నీ చెప్తా పాటు కొడతాడు అత్తే వరకు బండికి అక్కడ కనబడటం వల్ల తీద్దాం సంచులు పట్టుకొని మళ్ళీ ఎరుకుంటా అత్త పాటు చెప్పురా ఇది నాయమే రారా అక్కడ నుంచి డాడీ ఇప్పుడు నన్ను ముందేస్తాడు నువ్వు కైకిలు ఎందుకు పెట్టినవురా అని నన్ను గట్ట అంటాను నన్ను బదనం చేసినట్టు కదా అచ్చినారు మరి బత్తాలు నింపినాయి కదా ఇప్పుడు ఇగో మళ్ళీ ఇవి బత్త అవుతాయి ఇప్పుడు ఇవన్నీ కలిసి బత్త అవుతాయి ఇగో ఇవన్నీ కలిసి బత్త అవుతాయి చెప్పే అవన్నీ కలిసి బత్త అవుతాయి ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా ఎట్లా తిడతాడు తిట్టాడా మరి కైకిలు పెట్టుకో అందరం చేద్దామంటే ఇంటర్వ్యూ చేస్తానే కదా నువ్వు మనోని తీసుకొస్తే నువ్వు సెల్ చూస్తాను అరే సెల్ చూసిన ఇవ్వరు రాక ఎండలో చచ్చి వాటి నీళ్ళ బాటలు తేకపోతే మన దూల తినపోతే సెల్ స్పీకర్ పెట్టినా అత్తలేదు ఆ డొక్కు పెట్టలే సెల్ ఇప్పుడు సినిమా నీళ్ళు తేకపోతే మన తేకపోతుంది ఎండల ఎట్లా చేసింది ఇదమ్మా పొలం ఉన్నదా అలా బోర్ వేద్దామని మా డాడీ తాళం తీసుకుంది అరే బోర్ తాళం తెమ్మని మనిషి కాలువలో తాగుతావా ఇప్పటికి ఎక్కడికో వచ్చి ఉండవు చెరువు ఉండే చెర్ర తాగుతావా వస్తారు మా బండి వస్తాను పారి మళ్ళీ తిడతారు మళ్ళీ తిడతారు అత్తే తిడతారు పారి ఈ కూర్చున్నంత మనం వెళ్దాం ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నాడు డాడీ ఇక మాకు తెలుసు కదా కోపం ఏదంతా బత్తాలు మంచిగా వేసినాక ఒక్క కాడ వేద్దాం ఏరవాలి మరి ఏరపోతే ఊకుంటాడా 500 ఇచ్చేటాడు కైకిలి నడు నాకైతే 500 బంద్ అయితే నాకేం రాదు కాదే మరి అక్కడ ఇప్పటికే నా కోపం లేదా పరిస్థితి అన్న కాకా ఒక బింగ పాకి తెచ్చుకుంటా ఒక థమ్స్అప్ తెచ్చుకుంటా అప్పటికా ఒక స్ప్రైట్ ఒకటి చాక్లెట్ తెచ్చుకుంటా ఇంటికాడ ఇవ్వలేరా మా అమ్మ లేదే మా డాడీ ఒక్కడే ఉన్నాడు మా డాడీకి ఏమన్నారు మా డాడీ కొన్నాను ఇస్తా మా డాడీ తినుకుంటుంటారు అంతేనా మీ ఇద్దరు అంతేనా బంగారం వారే అబ్బా నువ్వు అయితే లక్కే మా వాడైతే నన్ను అయితే అబ్బా ఇగో నాకు పొద్దుకి అడిగిస్తాడు ఇటు చూడు నాకు కళ్ళు చూడలేవు పైసలు లేక నేను కొట్టాను
కళ్ళుకు ఒక 500 కైకిలు కదా 500 అయితే నాకు ఒక 500 ఇచ్చినారు బుద్ధికి మంచిగా కోటర్ తాగుతా ఓ 2 కోడి కూడా తెచ్చుకుంటా చేరు బంగారం వల్ల తాయి మంచిగా ఆరాంస తిని పాడుకుంటారా నేను కలిసి చూస్తానా ఈడు మా డాడీ వస్తాడు బండి వస్తుంది ఈ ఎండలో నెరవాటం కాదు ఇప్పటికే సరే పాటు సరే పాటు ఏరనైతే తీరుదాం పాటు ఉడకపోతాను కదా బాబాయ్ ముచ్చట చెప్పాలా ఇక ఇద్దరే రేపు ఒక గంట సేపు మా ఎడ్ల బండి పిరికలు ఎత్తాను కదా దానికి కమ్ములు కట్టిస్తాం మీరు ఏమనుకోకుండా ఒక గంట సేపు అట్ట అయిపోద్ది అంతేనా మళ్ళీ అట్టిగా చంపుతామా ఇవాళ ఎట్టుంటుందో రేపు అట్టుంటుంది అంతేనా మరి కాయకిరి వదిలిపెట్టి మళ్ళీ కమ్మలకు అడిగామంట రేపు ఇప్పుడు నువ్వు మనోడు అని చెప్పినా నీకు ఇప్పుడు వర్షిత్ నువ్వు కూడా రావాలి అట్టగాని స్టార్ట్ ఒక్క అరగంట పిందెలు అనుకోవాలి నీళ్ళు 5 పిందెలు అయితే అయిపోతారే 5 పిందెలకు చెప్పా 10 పిందెలు అయితే 5 నిమిషాలలో పోయచ్చు కథం అంతే చెప్పే మనం చెయ్యండి అది ఏందే మనం పిడికలు అయితే ఏందే మనం అత్తనే బరాబర్ అత్తురే మనిషి ఒక 100 మనిషి ఒక 100 మనిషి ఒక 100 రూపాయలు ఇయ్యి అనే కోపానికి వస్తారు ఇక పోదాం పాప అరే ఏంద్ర పొద్దుడు చంపుతారు అరే మరి ఏం చేయాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ గంట కొట్టండి